మీదను, దుర్మార్గుల పైనను, లేదా ప్రతి భక్తుల పైనను ఆయన ఒకటే కనుదృష్టి ఉంచుతుండే. ఎందుకంటే సూర్యుడు ఒకటే, ఈ ఆకాశం కిందున్న సూర్యుడు ఒకటే. ఆ యొక్క సూర్యుడు ప్రతి ఒక్కరికి వెలిగిస్తుండు. చంద్రుడు ఒక్కడే, చంద్రుడు ప్రతి ఒక్కరికి వెలిగిస్తుండు. నక్షత్రములు ఈవెన్ అవి మంచివారికి సపరేట్గా, చెడ్డవారికి సపరేట్గా సృష్టించిన సృష్టికర్త ఆ సృష్టిని ఏ విధంగా సృష్టించిందంటే ప్రతి ఒక్కరు సమానంగా ఆ సృష్టిని ఆస్వాదించినట్టు, ఆ సృష్టిలో ఉన్న ఆ యొక్క వెలుగుని కానీ, ఆ సృష్టిలో ఉన్న ఈవులని కానీ ప్రతి ఒక్కరికి దేవుడు సమానంగా అవి అనుగ్రహించిండు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యెహోవా కనులు ప్రతి స్థలం మీద నుండును. ఎస్, ఆయన కనులు, ఎందుకంటే ఆయన కనులు సర్వలోకాన్ని గమనిస్తుంటే ఎట్ ఏ టైము ప్రతి ఒక్కరిని చూసే అంత గొప్ప నేత్రం ఆ దేవునికి మహిమ కలుగునుగాక. కొన్ని దూతలు ఈ భూలోకంలో ఉంటాయంట, వాటి రెక్కలకు కనులు ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ యొక్క దూతలు సంచరిస్తున్నప్పుడు ఆ యొక్క కనులు ప్రతి విషయాన్ని, భూలోకంలో ఉన్న ప్రతి విషయాన్ని అవి గమనిస్తూనే ఉంటాయి. అవి క్యాప్చర్ చేస్తుంటాయి. అవి క్యాప్చర్ చేసిన ప్రతి ఒక్క విజను అది దేవుని కనుదృష్టికి అది కనబడడం జరుగుతుంది. కాబట్టి దేవుడు ప్రతి విషయం పైన శ్రద్ధ వహిస్తాడు. తన యందు భయభక్తులు గల వారి మీద కానీ, లేదా అన్యుల పైన కానీ, లేదా చెడ్డవారి పైన కానీ, మంచివారి పైన కానీ ఏక కనుదృష్టి కలిగి ఉన్న దేవునికి మహిమ కలుగునుగాక. స్వాతికమైన నాలిక జీవవృక్షమును, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగం కలుగును. చూడండి, కొన్ని విషయాల గురించి ఇక్కడ మాట్లాడదాం. మొట్టమొదటిగా దేవుడు ఆయన కనుదృష్టి ప్రతి ఒక్కరిపైన సమానంగా ఉన్నది. సమానతని ఆ దేవుడు సమానతని ఇష్టపడే దేవుడు. ప్రతి విషయంలోనూ మన మాట తీరుని కానీ, మన ప్రవర్తన కానీ, మన చూపుని కానీ, మన ఆలోచనలు, ఎందుకంటే మనలో తలంపు పుట్టక ముందే మన తండ్రికి తెలుసు ఆ తలంపుల గురించి. మనలో ఆలోచన కలగక ముందే ఆలోచనలు ఆయనకు తెలుసు. ఏది మనం ఈ నిమిషంలో ఆలోచించబోతున్నాము, ఏది మనం ఈ నిమిషంలో మాట్లాడబోతున్నాము, ఏది మనం ఈ నిమిషంలో చూడబోతున్నాము, ప్రతి ఒక్కటి దేవునికి ముందుగానే మనకు తెలుసు. ముందుగానే దేవునికి తెలుసు మనము ఏ విషయంలో తప్పు జరగబోతుందా, లేదా ఏ విషయంలో కరెక్ట్ జరగబోతుందా, ప్రతిదీ ఆయనకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఆయన కనుల నుంచి మరుగైనది ఏదీ లేదు, ఆయన చెవులకు మరుగైనది ఏదీ లేదు. ప్రతిదీ లైక్ ఏ సిసి కెమెరాలో చూడండి, ప్రతి ఒక్కటి క్యాప్చర్ అవుతుంది. అదేవిధంగా దేవుడి యొక్క సెన్స్లో ప్రతి ఒక్కటి క్యాప్చర్ అయితేనే ఉంటుంది. కాబట్టి ఇంకా మొదటి వచనంలోని మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. మాట గురించి మృదువైన మాట క్రోధమును చల్లార్చును. ఎస్, మనము కొన్నిసార్లు సాఫ్ట్గా మాట్లాడితే పెద్ద పెద్ద గొడవలు కూడా అణచివేయబడతాయి. కానీ కొన్నిసార్లు చూడండి, మనము కొంచెం ర్యాష్గా మాట్లాడినా, కొంచెం తప్పుగా మాట్లాడినా కానీ మొత్తం అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఎందుకంటే అది కలహానికి కారణం అవుతుంది. మృదువైన మాట ఎప్పుడైనా కానీ దేవుని బిడ్డల ఒక మాట తీరు, ఎందుకంటే చూడండి కొన్నిసార్లు మన మాటని బట్టి స్పష్టంగా తెలుస్తుంది వీళ్ళెవరు, అసలు వీళ్ళు క్రిస్టియన్సా, వీళ్ళు ఇంత సాఫ్ట్గా మాట్లాడుతుండ్రే, అసలు ఎవరు వీళ్ళు. చాలామంది దేవుని బిడ్డలు అంటారు, లేదా విశ్వాసులు అంటారు, ఎన్నో పేర్లు ఉన్నాయి. అది ఎట్లా గుర్తించగలుగుతాము అంటే వాళ్ళలో దేవుని యొక్క గుణగణాలు, వాళ్ళలో యొక్క దేవుని యొక్క హంబల్నెస్, దేవుని యొక్క హ్యూమిలిటీ ఎప్పుడైతే మనం కనపరుచుకోగలుగుతామో మన ద్వారా దేవుని మనము కనపరుచుకోగలుగుతాము. ముఖ్యంగా ఇక్కడ ఏమని రాయబడింది, మృదువైన మాట క్రోధమును చల్లార్చును. ఎస్, మృదువైన మాట ఎప్పుడైతే మనం సాఫ్ట్గా మాట్లాడతామో కోపపడివారు కూడా ఆ యొక్క కోపం నుంచి వాళ్ళు విసర్జించగలుగుతారు. కొన్నిసార్లు ఇప్పుడు నేను
ప్రతిసారి ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తా నేను, అమ్మ ఎదుటోళ్ళు కోపపడుతున్నప్పుడు, నీ భర్త కానీ నీ పిల్లలు కానీ ఎవ్వరు ఎదుటోళ్ళు కోపపడుతున్నప్పుడు నువ్వు సేమ్ వాయిస్ రేజ్ చేసి నువ్వు సేమ్గా మాట్లాడితే అది గొడవకు కారణమవుతుంది. ఎంతోమందికి నేను చెప్తా, వద్దు, లేదు, మీరు హంబల్గా ఉండాలా. ఎందుకంటే మన దేవుడు దీన మనస్సు గలవాడు కాబట్టి మనం కూడా దీన మనస్సు కలిగి జీవించడం ఎంతో అవసరమై ఉన్నది. దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క గుణగణాల కోసము మనము ఆయన గుణగణాలు, దేవుడు తన స్వరూపమందు తన పోలికనందు నరుని సృజించెను. ఎస్, ఆయన పోలికలో దేవుడు నరుని సృజించిండు. ఆయన స్వరూపమందు ఆయన పోలికనందు దేవుడు నరుని సృజించుండు. కేవలం ఆయన పోలిక ఆయనలాగా ఉంటే సరిపోతుందా? లేదు, ఆయన గుణగణాలు కూడా మనం కలిగి ఉండాలా. ఆయన యొక్క వాత్సల్యత, ఆయన యొక్క కరుణ, ఆయన యొక్క దీన మనస్సు, ఆయన యొక్క క్షమగుణము, ఆయన యొక్క దయాగుణము, ఆయన యొక్క ఓర్పు, ఆయన యొక్క సమస్తాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో నిజ రూపంలో మనం ఆయన బిడ్డలుగా లేదా ఆయన యొక్క వారసులుగా మనం పిలువబడతాము. ఎందుకంటే వారసుడు అంటే అన్నిటికీ వారసుడు. కేవలం వారసుడు అంటే ఆస్తికో లేదా ఇంకా దేనికో వారసుడు కాదు. ప్రతి విషయానికి మన దేవుడు ఆయనకు వారసులుగా చేస్తున్నాడు. కాబట్టి ఆయన గుణగణాలకు కూడా మనని వారసులుగా చేస్తున్నాడు. కాబట్టి ఆ గుణగణాలను మనం అవలంబించాల్సిన అవసరం ఉంది. మనము ఆ యొక్క గుణగణాలలో ప్రసిద్ధి చెందాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఎప్పుడైతే మనము ఆయన గుణగణాలతో మనము నింపబడతామో నిజమైన రూపంలో మనం ఆయన బిడ్డలుగా మనము ఎంచబడతాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నొప్పించు మాట క్రోధమును రేపును. కొన్ని కత్తిపోటు లాంటి మాటలు కలవు. అవును, కొన్ని మాటలు ఎంతగా నొప్పిస్తాయంటే అవి హృదయంలో దూసుకుపోతాయి. పదే 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 అవి మన జ్ఞాపకానికి వస్తూనే ఉంటాయి. ఎంత మనం మర్చిపోవాలన్నా కానీ ఆ మాటలని మనం మర్చిపోలేం. అంత భయంకరమైన కొన్నిసార్లు కఠినమైన మాటలు ఏ విధంగా మనని కుచ్చుకోవడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే ఆ యొక్క కఠినమైన మాటలు, నొప్పించు మాట కోపమును రేపుము, ఒకవేళ ఆ మాటలు నీకు గుచ్చుకున్నా కానీ ఒకవేళ నీలో ఆ కోపము, ఆ ద్వేషము, ఆ ఫ్రస్ట్రేషను అంతా ఒక్కసారి మనం ఆలోచించాలా. అవును, నొప్పించు మాట క్రోధము రేపుతుంది కదా. ఒకవేళ నేను నొప్పించినట్టు ఎదుట మనిషితో నేనేమైనా ప్రవర్తించిననా? అవును, ఒకవేళ నేను ఆ మనిషి క్రోధం రేపడానికి నేనేదన్నా కారణమైననా? కొన్నిసార్లు తెలిసి తెలియక కూడా మనము ఇతరుల క్రోధంని రేపడానికి మనము కారణమవుతాము. తర్వాత మనకు ఆ కోపంలో మనకి ఏమీ తెలియదు. ఎదుటోళ్ళు మనం నొప్పించి మాట్లాడిండ్రు అంటే మనం మౌనంగా ఉండము. మనం ఇంకా అంతకన్నా డబల్గా మాట్లాడతాము. ఆ మాట ఏమైపోతుంది అంటే వాళ్ళకి నిజంగా నొప్పించి ఏమంటే అది వాళ్ళ క్రోధంని రేపడానికి అది కారణమైపోతుంది. ఆ విధంగా చిన్న విషయము పెద్దగా అయిపోయి చాలా ఎట్లా అంటే విషము కక్కేంత దాకా అయిపోతుంది. అప్పటి వరకు చాలా సౌమ్యంగా ఉంటుంది ఆ రిలేషన్షిప్. అది భార్యాభర్తల రిలేషన్షిప్స్ కానీ, సిస్టర్స్ రిలేషన్షిప్స్ కానీ, బ్రదర్ సిస్టర్ రిలేషన్స్ కానీ, అత్తగోడళ్ళ రిలేషన్స్ కానీ అప్పటిదాకా చాలా బాగుంటారు. కానీ ఒక క్రోధమైన ఒక నొప్పించు మాట ఎదుటోళ్ళు మాట్లాడినప్పుడు మనం మౌనంగా ఉండలేము. అంతకన్నా డబల్ మాటతో వాళ్ళని నొప్పించడం జరుగుతుంది. ఆ విధంగా నొప్పించడం వల్ల ఏం జరుగుతుంది అంటే అక్కడ కలహానికి కారణం అయిపోతుంది. ఆ యొక్క గొడవ చిన్నపాటి మాట చాలా పెద్దగా అయిపోయి అది గొడవకు కారణం అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైతే మనము దాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతామో, ఆ యొక్క గుణాన్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతామో నిజంగా దేవుని యొక్క బిడ్డలుగా మనం మార్చబడగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములను పలుకును, బుద్ధిహీనుని నోరు మూఢవాక్యములను కుమ్మరించును. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, జ్ఞానుల నాలిక మనోహరమైన జ్ఞానాంశములను పలుకును.
జ్ఞానుని నోటి నుంచి వచ్చే మాటనంట జ్ఞానాంశంలను పలుకుతుంది. అంటే వాడికి తెలుసు, ఒక జ్ఞానికి తెలుసు, ఈ మాట నేను మాట్లాడడం వల్ల, ఒక తప్పు మాట నేను మాట్లాడడం వల్ల అక్కడ కలహం జరుగుతుందా, లేదా సమాధానం జరుగుతుందా, లేదా అక్కడ కోపం చల్లార్చబడుతుందా, లేదా ఏం జరుగుతుందో జ్ఞానం కలిగి, జ్ఞాన వివేచనములు మన దేవుని యందు గుప్తంలో అయి ఉన్నాయి. ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉందా అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడుతుంది. అవును, మనం మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్క నిర్ణయాలు మనం తీసుకునేటప్పుడు, ప్రతి ఒక్క ఎవరితోనే ఎదుటోళ్ళతో మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఒక్క నిమిషం మనము దేవుని మధ్యవర్తిగా మనం తీసుకొని, ప్రభువా మరి నేను మాట్లాడమంటావా, మాట్లాడాలంటే నేను ఏం మాట్లాడాలా నేను ఇప్పుడు అని ఎప్పుడైతే దేవుని మనము మధ్యవర్తిత్వం వహించి దేవుని మన మధ్యలో తీసుకుంటాము, అప్పుడు ఆ దేవుడు మనకు జ్ఞానం గల మాటలను అనుగ్రహిస్తాడు. ఏ మాటల వల్ల అక్కడ సమాధానం కలుగుతుందో ఆ సమాధానకరమైన మాటలే దేవుడు మన నోటి నుంచి పలికిస్తాడు. చాలామంది ఈ విధంగా సాక్ష్యాలు చెప్తారు, అక్క ఎంతో గొడవ అవుతుంది అనుకున్నాం మేము, కానీ మేము ప్రేయర్ చేసుకొని వెళ్ళినాము, నిజంగా అక్కడ అసలు ఏమి మేము అనుకున్నది ఏ గొడవ జరగలేదు, సమాధానపరచబడ్డది, ప్రతి సిచ్యువేషన్ని దేవుడు హ్యాండిల్ చేసిండు. ఇటువంటి సాక్ష్యాలు ఎంతోమంది జీవితాలలో ఉన్నాయి. మేము అసలు చాలా భయపడ్డాము, ఇది ఎంత పెద్ద గొడవ అవుతుందో, ఎంత పెద్ద రచ్చ అవుతుందో అని మేము భయపడ్డాము. కానీ ఎప్పుడైతే మేము ఆ దేవుని మేము శరణొచ్చినామో, ఆయనకు మా పక్షంలో ఆయనను మాట్లాడమన్నామో, అక్కడ గొడవ కాదు కదా, సమాధానంతో మేము రాగలిగినాము అని ప్రతి ఒక్కరి జీవితంలో ఇటువంటి సాక్ష్యము ఉన్నది. ఎప్పుడైతే మనం ఆ దేవుని ఆశ్రయించి ఆ దేవుని ఆధారం చేసుకుంటామో, మన జీవితంలో నుంచి మనం చెడు మాటలను మనం తొలగించుకోగలుగుతాం, క్రోధంని మనం తొలగించుకోగలుగుతాము, అదేవిధంగా మనము నొప్పించు మాటలని మనము తొలగించుకోగలుగుతాం, ప్రతి చెడు నుంచి మనము విసర్జించగలుగుతాం. ఎప్పుడైతే మన దేవుని ఆశ్రయిస్తామో, దేవుని యందు మనం శరణజొచ్చుంటామో, మన మాట తీరు మారుతుంది, మన ఆలోచన తీరు మారుతుంది, మన పని తీరు మారుతుంది, మన చూపు మారుతుంది, మన ప్రవర్తన మారుతుంది. ఒకవేళ మనకు జ్ఞానం కొద్దిగా ఉన్నా కానీ ఆ జ్ఞానాధారమైన దేవుని యొక్క జ్ఞానం మనం పొందుకోగలుగుతాం. ఎప్పుడు ఆయనని శరణజొచ్చి ఆయనను ఆశ్రయించి, ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎస్, మన దేవుడు నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు ఈ లోకంలో, పర్ఫెక్ట్ ఒక్కడే ఆ దేవుడు మాత్రమే పర్ఫెక్ట్. ఆయన ఒక్కడే రైచస్, ఆయన ఒక్కడే నీతిమంతుడు. కానీ ఆయన నీతిని బట్టి మనని నీతిమంతులుగా చేయగలుగుతాడు, ఆయన నీతిని బట్టి మనని సాత్వికులుగా చేయగలుగుతాడు, ఆయన నీతిని బట్టి మనని దీన మనసులుగా చేయగలుగుతాడు, ఆయన నీతిని బట్టి మనని తగ్గింపు నేర్పించగలుగుతాడు, మనలో వినయ విధేయతలు నేర్పించగలుగుతాడు, మనలో మంచితనంని నేర్పించగలుగుతాడు. ఎందుకంటే మన దేవుడు కనికరం గల వారి పైన కనికరమును చూపించే దేవుడు, దయగల వారి ఎడల దయ చూపించే దేవుడు. అంటే కఠినులను ఆయన వదిలేస్తాడా? ఈరోజు వాక్యం అదే కదా, కఠినులను ఆయన వదిలేస్తాడా? లేదు, అస్సలు వదలడు. కఠినులను ఇంకా డబల్ ఫోర్త్గా వర్క్ చేసి ఆయన ఆ కఠినులను కూడా, ఆ కఠినమైన హృదయాలను కూడా మృదువైన హృదయాలుగా ఆయన మార్చగలుగుతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ దేవుడు రాతి గుండెలను మాంసపు గుండెగా మార్చగల గొప్ప దేవుడు. ఆ దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది సిస్టర్స్ మాట్లాడుతారు, మా హస్బెండ్ చాలా కోపిష్టి, చాలా ప్రతి దానికి గొడవ, ప్రతి దానికి అసలు దేనికి సమాధానం లేకుండా ఉన్నాడు, అసలు మా వల్ల అయితలేదు సిస్టర్, అసలు మేమేం చేయాలి, ప్రేయర్స్ చేస్తున్నాం, ఫాస్టింగ్స్ చేస్తున్నాం, అయినా కానీ మాకు ఆయనలో మార్పుని తీసుకురాగలుగుతలేదు అని ఎంతోమంది సిస్టర్స్ సాక్ష్యాలు చెప్పిండ్రు, వాళ్ళ బాధలు చెప్పినప్పుడు నేను ఒకటే చెప్పడం జరుగుతుంది వాళ్ళకు, ఓకే సిస్టర్ సరే పర్వాలేదు, ఫస్ట్ ఆయనకు అనుగుణంగా మీరు మారడం స్టార్ట్ చేయండి. కొత్తలో కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ ఎప్పుడైతే ప్రతిదీ మీరు సీరియస్గా తీసుకోకుండా గ్రాంటెడ్గా తీసుకుంటారో, గ్రాంటెడ్గా చూడండి, ఒక రోగి ఉంటాడు, ఆ రోగికి ఆ రోగం అనే ఫ్రస్ట్రేషన్లో అసలు ఆ రోగి ఏం మాట్లాడుతుండో తెలియదు, ఆ రోగి ఏం ప్రవర్తిస్తుండో తెలియదు. చాలామంది పేషెంట్స్ని, డాక్టర్స్ని, సిస్టర్స్ని కొట్టేస్తారు, లేదా వాళ్ళని చూసుకుంటున్న అటెండర్లని కొట్టడము, కొరకడము, ఎన్నో రకాలుగా హింస పెట్టడం జరుగుతుంది. ఎందుకు?
వాళ్ళ బాధను బట్టి, లోపల వాళ్ళకున్న జబ్బుని బట్టి వాళ్ళు ఆ విధంగా చేయగలుగుతారు. అదే ఒకవేళ నేను ఒకటే అంటా, నీ భర్త రోగి అనుకుంటే నువ్వు ప్రేమించగలుగుతావు తల్లి, భోగి అనుకుంటే నువ్వు ద్వేషిస్తావు. కాబట్టి అవును, ప్రతి ఒక్కరిలో ఒక డిసెబిలిటీస్ ఉంటాయి. డిసెబిలిటీస్ అండ్ ఎబిలిటీస్ తప్పకుండా ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఎదుట మనిషి మారాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావో, ఫస్ట్ మారాల్సింది మనము. ఎదుట మనిషి మారాలని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మొదట మనం మారాలి. అంటే నేను కరెక్ట్గానే ఉన్నా కదా, నేనేమి మారాలా? ఎస్, నువ్వు మారాలి అని అంటే ఇంకా గొప్ప ఓర్పు నీలో రావాలా, ఇంకా గొప్ప సహనం నీలో రావాలా, ఇంకా గొప్ప మంచితనం నీలో రావాలా. అప్పుడు ఎదుట వ్యక్తి నీలో ఉన్న పరిశుద్ధతని చూసి ఎదుట మనిషి మారద్దు అనుకున్న అతడు మారిపోయే అవకాశాలున్నాయి. పరిశుద్ధమైన భార్య ప్రవర్తనను బట్టి అపరిశుద్ధమైన భర్త పరిశుద్ధపరచబడతాడు. పరిశుద్ధమైన భర్త ప్రవర్తన బట్టి అపరిశుద్ధురాలైన భార్య పరిశుద్ధపరచబడుతుంది. వారిరువురి ప్రవర్తనను బట్టి వాళ్ళ పిల్లలు దీవింపబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును, ఈరోజు దేవుడు చెప్పేది ఒక్కటే. దేవుడు మనకు నేర్పించే పాఠం ఒక్కటే. ఎందుకంటే ఆయన చూడండి, ఇవన్నీ ఇక్కడ 3వ వచనంలో ఏమనుంది? ఆయన కన్నులు ప్రతి స్థలంలో నుండును, చెడ్డవారి మీదను మంచివారి మీదని అవి చూచుచుండును. మన దేవుడు ఏ విధంగా చెడ్డవారిని మంచివారిని ఈక్వల్గా చూస్తుండు. చెడ్డవారిని ఒకలాగా మంచివారిని ఒకలాగా చూస్తుండా దేవుడు? లేదు కదా. ధనవంతులను ఒకలాగా దరిద్రులను ఒకలాగా చూస్తుండా మన దేవుడు? లేదు. ప్రతి ఒక్కరిని ఒకలాగానే చూస్తుండు. అదేవిధంగా మన జీవితాలలో కూడా అవును, కొంతమంది అంటే మనకు నచ్చకపోవచ్చు, లేదా నేను కఠినంగా మాట్లాడేటోళ్ళు అంటే నీకు నచ్చకపోవచ్చు, లేదా నీతో కఠినంగా ప్రవర్తించేటోళ్ళు అంటే నీకు నచ్చకపోవచ్చు. కానీ అయినప్పటికీ ఎప్పుడైతే వారిని నువ్వు క్షమించగలుగుతావో, వారి పట్ల నువ్వు ఏమంటారంటే హంబల్గా ప్రవర్తించగలుగుతావో, వాళ్ళ పట్ల నువ్వు సౌమ్యంగా ప్రవర్తించగలుగుతావో, వాళ్ళ కఠిన హృదయాలు కూడా మారిపోయే అవకాశం ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే లేఖనంలోనే రాయబడింది ఏమని అంటే, ఒకని ప్రవర్తన మారడానికి మనము ఎంతో దోహదపడతాము. ఎస్, మనం ఎంతో కారణమవుతాము. ఎదుటివారి ప్రవర్తనని మనం ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ మనిషి ఆ విధంగా మారాలంటే మనము ముందుగా ఆ మనిషి కన్నా గొప్పగా మారాల్సిన అవకాశం ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. అవును, దేవుని నామం అన్ని నామాల కన్నా పై నామంగా మార్చబడక ముందు దేవుడు ఎన్నో అవమానాలు సహించుండు, ఎన్నో నిందలు. ఆయన చెయ్యని తప్పిదములకు ఆయన నిందలు అనుభవించుండు. ఆయన ఉమ్మువేయబడ్డాడు, ద్వేషింపబడ్డాడు. ఏ ప్రజలైతే ఆయన నుంచి మేళ్ళు పొందుకుండ్రో, ఏ ప్రజలైతే ఆయన నుంచి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు పొందుకుండ్రో, ఆ ప్రజలే నిలువబడి ఆయనని సిలువ వేయమని గట్టిగా కేకలు వేసిండు. కానీ నోరు మెదపలేదాయ ప్రేమ, మారు పలకలేదాయ ప్రేమ. అవును, ఇప్పుడు మనమైతే ఏమంటాము? మీరు ఇంతమంది నన్ను అంటున్నారు, మీరందరు నా నుంచి మేలు పొందుకున్నోలే, ఈరోజు దోషిగా నన్ను నిలబెడుతుండ్రు అని ఒక్క మాట కూడా ఆ యొక్క నోటి నుంచి ఆయన పలకలేదు. ఆ యొక్క ఓర్పుకి, ఆ యొక్క సహనానికి, ఆ యొక్క మంచితనానికి బహుమానంగా అన్ని నామాల కన్నా పై నామముగా ఆయన నామము మహిమపరచబడ్డది. ప్రతి మోకాలు ఆయన ఎదురుగా వంగాల్సిందే, ప్రతి నాలిక దేవుని స్తుతించాల్సిందే. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధంగా మన జీవితంలో కూడా దేవుడు ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తుండు. మన జీవితంలో ప్రతి ఒక్కళ్ళు మంచోళ్ళే రాకపోవచ్చు. మన జీవితంలో ప్రతి ఒక్కళ్ళు మనకు అనుకూలంగానే మనతో ప్రవర్తించకపోవచ్చు. కొంతమంది మాటలు మనని హర్ట్ చేస్తుండొచ్చు, కొంతమంది ప్రవర్తన మనని గాయపరుస్తుండొచ్చు, లేదా కొంతమంది చూపులు కూడా, ఈవెన్ చూపులు కూడా మనం డామినేట్ చేయగలుగుతాయి. చూపులు కూడా ఒక ద్వేషపు చూపు, విషపు చూపు, పాపపు చూపు, ఎన్నో రకాల చూపులు ఉంటాయి. ఆ చూపులను బట్టి కూడా మనం డిస్టర్బ్ కాగలుగుతాం. ఆ మనిషి మాట్లాడాల్సిన అవసరం ఏమి లేదు. ఒక కోపం లుక్ ఇచ్చిండంటే మనకు ఎరకైపోతుంది ఆ మనిషి కోపంగా ఉన్నాడు, లేదా ఒక తప్పుడు లుక్ ఇచ్చిండంటే మనకు తెలిసిపోతుంది ఆ మనిషి తప్పుగా మనని చూడడం జరుగుతుంది. కాబట్టి
ఆ యొక్క ఎంతోమంది ఎంతో అననుకూల సమయంలో కూడా మనము అనుకూలంగా ఎప్పుడైతే ప్రతి ఒక్క అననుకూల సమయాన్ని కూడా అనుకూలంగా మనం మార్చుకోగలిగితే మన జీవితంలో మనము ముందుకు సాగిపోగలుగుతాము. లేదు చిన్న చిన్న వాటిని పెద్దగా చేసుకోవడము, పట్టించుకోవడము, గొడవలకు వెళ్ళడం పోతే మన యొక్క క్యారెక్టర్ని మనం లూజ్ చేసుకోగలుగుతాం. దేవుని బిడ్డలముగా మనం ఉన్నంతసేపు మన ప్రవర్తన మన తండ్రికి అనుగుణంగా, మన మాటలు మన తండ్రికి అనుగుణంగా, మన చూపులు మన తండ్రికి అనుగుణంగా, మన ఆలోచనలు మన తండ్రికి అనుగుణంగా ఉండాలి. ఎందుకంటే ఆ దేవుడు పక్షపాతి కాడు. ప్రతి ఒక్కరి పైన చూడండి ఆయన కనుదృష్టి ప్రతి స్థలం నుండును, చెడ్డవారి మీదను మంచివారి మీదను అవి చూచుచుండును. స్వాతికమైన నాలిక జీవవృక్షమును, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగం కలుగును. చూడండి, ఆత్మకు భంగం కలుగుతుందంట. ఆత్మ ఇప్పుడు మనం ఏంటి, ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినును కాక. ఇప్పుడు మనతో మాట్లాడుతుంది దేవుని యొక్క ఆత్మ. ఒకవేళ చూడండి, దానిలో కుటిలత, దేనిలో? స్వాతికమైన నాలికలో ఒకవేళ కుటిలత ఉంటే, నాలికలో ఏదన్నా చెడు ఉంటే అది ఏం చేయగలుగుతుందంటే దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మ భంగం అవుతుంది. చూడండి, ఒక్కొక్కరు నోరుతో ఒకటి మాట్లాడతారు, హృదయంలో ఒకటి ఉంటుంది. హృదయం యోచించిన దాన్ని బట్టి నోరు మాట్లాడును. మనము కొన్నిసార్లు ఏమంటారంటే నోటి మాట ఒకలాగుంటుంది, లోపట మనం వాళ్ళ గురించి వేరేగా ఆలోచిస్తుంటాము. మాట్లాడినప్పుడేమో అంత సాఫ్ట్గా మాట్లాడతాము, సాఫ్ట్ కార్నర్గా మాట్లాడతాం, కానీ హృదయంలో వాళ్ళ మీద ఎంతో కోపము, ఎంతో ఫ్రస్ట్రేట్ ఉంటుంది. ఆ విధంగా నాలిక వల్ల చూడండి, నాలిక వల్ల, స్వాతికమైన నాలిక జీవవృక్షము, మంచి నాలిక, మంచి మాటలు, మంచిగా అంటారు కదా సాఫ్ట్ కార్నర్తో మనం మాట్లాడే మాట, అది దేంతో పోల్చిందంటే జీవవృక్షంతో. అంటే జీవవృక్షం ఎప్పుడు ఫలములు ఇస్తూనే ఉంటుంది. 12 నెలలు 12 కాపులు ఇస్తుంది. వెట్ట కలిగినను అది కాపు మానక ఫలిస్తూనే ఉంటుంది. ఒకవేళ నీ నాలిక మంచిగుంది, నీ మాట మంచిగుంది, నీ ప్రవర్తన మంచిగుందంటే నువ్వు నిశ్చయంగా ఫలిస్తూనే ఉంటావు. నీ ఫలింపుని ఆపతరము ఎవ్వరికీ లేదు. ఎందుకంటే నీ యొక్క నాలికలో ఏముంది? జీవమరణంలో నాలిక వశం. మనం ఏది పలుకుతుంది జరుగుతుంది. ఎప్పుడు నువ్వు జీవం గల మాటలు, స్వాతికమైన మాటలు, మృదువైన మాటలు, మంచి మాటలు నువ్వు పలికినప్పుడు నువ్వు ఏ విధంగా ఉంటావంట? జీవవృక్షంలాగా ఉంటావంట. దేవునికి మహిమ కలుగును కాక. జీవవృక్షము, జీవమునిచ్చే వృక్షము, అది ఫలభరితమైన వృక్షము, అది దీవెనకు సాదృశ్యమైన వృక్షము. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధంగా ఉండడం జరుగుతుందంట. దానిలో కుటిలత ఉండిన, ఒకవేళ నీ నాలికనే తప్పుగా మాట్లాడుతుంది, తప్పుగా బిహేవ్ చేస్తుంది, తప్పుగా నిన్ను రాంగ్ డైరెక్షన్లోకి ఒకవేళ నీ నాలిక డైవర్ట్ చేస్తే ఆత్మకు భంగం కలుగుతుంది. ఏ ఆత్మకు? నీ ఆత్మక, దేవుని ఆత్మక? నీ ఆత్మ ఏంది? యెహోవా పెట్టిన దీపము. ఆ దీపంకి భంగం కలుగుతుంది. అంటే దేవుడు నీలో ప్రజ్వలింపజేస్తున్న యొక్క దీపానికి భంగం కలుగుతుంది. నీ యొక్క మాటల వల్ల. చూడండి, నీ యొక్క మాటల వల్ల ఇప్పటి వరకు నువ్వు అనుకుంటున్నావు నా యొక్క మాటల వల్ల అంటే మనుషులకు బాధ అవుతుంది, నా యొక్క మాటల వల్ల ఏం జరుగుతుంది, సారీ నేను అన్నీ అనేసి ఒక సారీ చెప్పేస్తే అయిపోతుంది అని నువ్వు సింపుల్గా అనుకుంటున్నావు. కొన్నిసార్లు మన మనస్సాక్షి గద్దించినప్పుడు మనం సింపుల్గా సారీ చెప్పేసి దాన్ని వదిలేస్తాం. కానీ ఒకవేళ నీ యొక్క నోటి మాట తప్పుగా ప్రవర్తిస్తే ఏం జరుగుతుందంట? ఆ యొక్క నాలుక దానిలో కుటిలతో ఉండిన ఎడల ఆత్మకు భంగం కలుగును. దేనికి కలుగుతుందంట? నీలో ఉన్న ఆత్మకు భంగం కలుగుతుందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మొదలుకొని దేవుడు మనకు హెచ్చరిస్తుండు, ఈ ఆత్మకు భంగం కలగకుండా మన మాటలు ఉండాలా, మన చూపులు ఉండాలా, మన ప్రవర్తన ఉండాలా, మన ఆలోచన ఉండాలా. ఈరోజు దిద్దుబాటు చేసుకునే సమయం. ప్రతి ఒక్కరికి దేవుడు అవకాశం ఇస్తాడు. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడతాడు. ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడు చెప్తుంటా, హెచ్చరిక లేని కీడు నిన్ను ముట్టని కూడా ముట్టలేదు. హెచ్చరిక వచ్చినప్పుడే నువ్వు సర్దుకున్నావా,
కీడును జోలికి కూడా రాదు. ఒకవేళ హెచ్చరిక వచ్చినప్పుడు నువ్వు నెగ్లెక్ట్ చేస్తావా, అది ఒక ఏమంటారంటే ఒక చిటికాడు నిప్పు ఏమంటారంటే ఒక అడవినంతా కాల్చివేయగలుగుతుంది. ఒక్క పుల్ల నిప్పు ఒక అడవినంతా కాల్చివేయగలుగుతుంది. నీ నోటి నుంచి మాట్లాడే ఒక అగ్గి లాంటి ఒక మాట నీ జీవితాన్ని నాశనం చేయగలుగుతుంది. దేవునికి మహిమ. కాబట్టి ప్రతిసారి నువ్వు మాట్లాడే ప్రతి మాటని ఆలోచించి మాట్లాడాలా, ఆలోచించి ప్రవర్తించాలా. అందుకే ఇక్కడ ఏమని రాయబడింది, జ్ఞానం మనకు ఎంతో అవసరము. జ్ఞానము నాలికకు మనోహరమైన జ్ఞానాంశములను పలుకును. జ్ఞానుల నాలిక, మన నాలిక ఈ రోజు నుంచి జ్ఞానుల నాలికగా ఉండునుగాక. కుటిలమైన మాటలు పలికే నాలికగా కాకుండా జ్ఞానుల నాలికగా మన నాలిక ఉండునుగాక. ఇక్కడ చూడండి, జ్ఞానుల నాలిక మనోహరమైన జ్ఞానాంశములను పలుకును. ఎస్, జ్ఞానుల నోటి నుంచి వచ్చే మాటలు వేరనంట, లేదా మూర్ఖుల నోటి నుంచి వచ్చే మాటలు వేరు. కాబట్టి ఈరోజు నీకు జ్ఞానం కొద్దిగా ఉందా, నేనేం మాట్లాడుతున్నాను. చాలామంది అంటారు, అయ్యో నేను ఏం మాట్లాడినో నాకే తెలియదు, అసలు నిజంగా నేను ఇట్లా మాట్లాడేసినా అంటే నాకే అసలు అర్థమైతలేదు, అసలు నేను ఇట్లా మాట్లాడినా చూడండి, చాలా మటుకు తాగుబోతుల మాటలు ఇట్లుంటాయి. ఎందుకంటే తాగుడనే దురాత్మ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ వశంలో ఉంటారు. వాళ్ళు ఏ వశంలో ఉంటారో ఆ తాగుడనే దురాత్మ వశంలో ఉంటారు. రాత్రి రచ్చ చేసి బూతులు మాట్లాడి కొట్టి చేసి మొత్తం ఇల్లంతా బీభత్సం. పొద్దున లేపు అడిగితే, నిజంగానా నేను అట్లా మాట్లాడినా, నిజంగా కొట్టినా, నేను నిజంగా బూతులాడినా, ఒక్క మాట కూడా జ్ఞాపకం ఉండదు. ఈవెన్ ఒక్క మాట కూడా రిపెండెన్స్ అనేది అవి ఇంకా సర్దుకునే అవకాశం లేదు. నువ్వు ఎంత రచ్చ చేసినావో, నువ్వు ఎంతగా మాట్లాడినవో, ఎంతగా దుర్భాషలు ఆడినవో, నువ్వు ఎంతగా దూషణల మాటలు మాట్లాడినవో, ఎంతగా శాపపు మాటలు మాట్లాడినవో, పొద్దున వరకు నీకు అవి జ్ఞాపకం లేవు. కనీసం నీకు సరిదిద్దుకునే అవకాశం కూడా లేదు, కనీసం పశ్చాత్తాప పడే అవకాశం కూడా లేదు, కనీసం రిపెండ్ అయ్యే అవకాశం కూడా లేదు. కాబట్టి మనము ఇటువంటి దుష్టుని యొక్క ఉచ్చులలో ఉరులలో మనం చిక్కుపడకుండా మన యొక్క మాటలని, మన యొక్క చూపులని, మన యొక్క ఆలోచనని, మన యొక్క తలంపులని దేవునికి ఆధీనంగా, దేవుని చిత్తానుసారంగా మనం ఎప్పుడైతే మనం దానిపైన కంట్రోల్ చేసుకోగలుగుతాం, మన మాట పైన, మన తలంపు పైన, మన ఆలోచన పైన, మన చూపుల పైన మనం ఎప్పుడైతే కంట్రోల్గా మనం ప్రవర్తించగలుగుతామో, ఎప్పుడైతే దేవుడు కూడా చూడండి ఎంతగా తను కంట్రోల్ చేసుకున్నాడు. ప్రతి దానికి, ప్రతి స్థలంలో పోయినా కానీ కొంతమంది బయల్జుబవల దయ్యంలకు అధిపతి, అందుకే దయ్యంలో నిలగొడుతుండన్నారు. కొంతమంది అయితే ఆయనని అక్కడ ఉండకుండా వెళ్ళగొట్టేసిండ్రు. ఆయనను అక్కడ వెళ్ళకుండా ఆయన చేసిన అద్భుతాలను చూసి కొంతమంది అయితే, వద్దు నువ్వు ఇక్కడ మా దగ్గర ఉండొద్దు, ఇంకా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అనేసి కొంతమంది గెరాసీను ప్రాంతంలో సేన అనే దయ్యం పట్టిన వ్యక్తిని స్వస్థపరచడానికి దేవుడు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు, ఆ యొక్క దృశ్యాలను చూసినోళ్ళు ఇన్నోళ్ళు, ఇంకా మాకు ఇక్కడ వద్దు నాయనా, నువ్వు వద్దు, ఇటువంటి బీభత్సాలు మేము డైజెస్ట్ చేసుకోలేమనేసి కొన్నిసార్లు దేవుని అక్కడి నుంచి పంపించేయడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు మన యొక్క మాట తీరుని బట్టి, మన యొక్క చూపుని, మన యొక్క ప్రవర్తనని, మన యొక్క ఆలోచనని మనము సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేవుని యొక్క కనులు ప్రతి స్థలం మీద ఉండును. ఎస్, ఆయన ప్రతిదీ గమనిస్తుండు, ప్రతిదీ చూస్తుండు, ప్రతిదీ పరిశీలిస్తుండు, ప్రతి దానిపైన కనుదృష్టి ఉన్నది. ఆయన చెడ్డవారిని కూడా చూస్తుండు, మంచివారిని కూడా ఒక్కటే కనుదృష్టితో చూస్తుండు. ఎందుకు మనం మంచివారి జాబితాలో ఉండకూడదు? ఎందుకు మనం నీతిమంతుల జాబితాలో ఉండకూడదు? ఎందుకంటే మనము ఆయన సొత్తైన బిడ్డలము, మనము ఆయన బిడ్డలమై ఉన్నాం. కాబట్టి ఈ రోజు నుంచి మనము ఆయనలాగా, ఆయన వలె మన మాటలు, మన చూపులు, మన ప్రవర్తన, మన ఆలోచనలు మనని మనము సరిదిద్దుకొని క్షేమకరమైన స్థితి మనం పొందుకొని ఆయన నామానికే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపించుకునేలాగా మన జీవితాలని మనము ముందుకు సాగించుకుందుము గాక. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రైజ్ గాడ్.